రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని హనుమాన్ భక్తులు ఈరుముడితో భద్రాచలం బయలుదేరారు. గురుస్వాములు ఓర్సు లింగయ్య, కొలుసుల రవి, కూడెం పెద్దమనిషి, ఓర్సు సుధాకర్, ఓర్సు సమ్మయ్య ఆధ్వర్యంలో భద్రాచలం పయనమయ్యారు. ఇక బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవాలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాదచే ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడితో కొండగట్టు భద్రాచలం బయలుదేరారు. 40 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఇరుముడితో భద్రాచలం వెళ్లడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. తమ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు పడి పంటలు బాగా పండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు వారు చెప్పారు. కడు భక్తితో స్వామివారిని సేవిస్తూ ఈ హనుమత్ భక్తులందరూ కూడా ఒక దీక్షా కాలాన్ని ఏర్పాటు చేసుకొని భక్తితో శ్రద్ధతో ఈ స్వామివారిని సేవించి నిరంతరం హనుమత్ నామస్మరణతో ఈ ఆలయం అంతా కూడా మారుమ్రోగుతూ వాళ్ళు కడు భక్తితో ఈ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నేటి వరకు ఆచరించి ఈ రోజున ఆ దీక్షా సంబంధమైనటువంటి ముడి, జ్యోతిర్ముడిని వారు కట్టుకొని ఇక్కడి నుండి భద్రాచలానికి వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. కొందరైతే కొండగట్టు అనేటటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళుతూ ఉంటారు. వీరు మాత్రం భద్రాద్రి